మకర రాశి. మకర రాశి అంటేనే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు చెందిన వారు మకర రాశి వారు. రాష్ట్రాధిపతి శని భగవాన్. కర్మస్థానం అంటే భజక్రంలో 10వ స్థానం అనేది కేంద్రము, కర్మస్థానం అంటే కర్మను అనుభవింపజేసేది. అధిపతి కూడా శని భగవానుడు, కర్మకారకుడు. ఈ రాశి వారికి ఈ మాసంలో చూసినప్పుడు మనకి శని శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తున్నాడు. రవి, కుజ, బుధ, శుక్రులు అర్ధశుకులుగా ఉన్నారు. మొత్తం మీద ఈ మాసంలో మీకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తాయని చెప్పవచ్చు. కానీ వృత్తిపరంగా చూసినప్పుడు మనకు చాలా మటుకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంది. 18, 19, 27, 28 ఈ తేదీల్లో వాయిదా ప్రయాణాలు చేయడం కానీ, ఎటువంటి ముఖ్యమైన పనులు కానీ, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ చేయకుండా ఉంటేనే మంచిది. ఈ మాసం అంతా కూడా మొత్తం మీద చూసినప్పుడు మీకు చాలా మటుకు అనుకూలంగా, వృత్తిపరంగా, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మిగిలిన విషయాల్లో చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ ప్రతికూలతలు తగ్గాలంటే మీరు ప్రతి మంగళవారం నాడు కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పాటించడం, ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని విజయసార్లు జపించడం వలన చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల కూడా వృత్తిపరంగా కానీ, ఆదాయపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తొలగి చాలా మటుకు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది.